అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం కడియపులంక నర్సరీల దగ్గర ఉన్నామండి. ఈ నర్సరీల నుండి ఇక్కడ కడియపులంక దగ్గరే జంక్షన్లో పెద్ద ఫ్లవర్ మార్కెట్ ఉంది. పువ్వుల మార్కెట్, దేవి ఫ్లవర్ మార్కెట్ అని ఒక చాలా పెద్ద పూల మార్కెట్ ఉందండి. అక్కడ ఎక్కడ లేని ఫ్లవర్స్ దొరుకుతాయి. ఈ చుట్టుపక్కల పండినటువంటి ఫ్లవర్స్, అలాగే కాకుండా కర్ణాటక నుంచి కూడా, బెంగళూరు నుంచి కూడా ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇక్కడ హోల్సేల్గా అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, గుళ్ళో స్వాముల అలంకరణకి, ఉత్సవాలలో డెకరేషన్కి ఫ్లవర్స్ ఇక్కడి నుంచే సరఫరా అవుతాయండి. హోల్సేల్ మార్కెట్ ఉంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇవి వెళ్ళే దారిలో అన్ని నర్సరీలు ఉన్నాయి చూడండి. ఈ అందరూ రైతులందరూ, చుట్టుపక్కల రైతులందరూ కూడా, మన ఆంధ్రప్రదేశ్లోని రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మొక్కలను హోల్సేల్గా కొనుగోలు చేసి వారి యొక్క పొలాల్లో నాటుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మొక్కలు కొంచెం చౌకగా ఉంటాయి. ఈ డైరెక్ట్గా నర్సరీలో కొనుక్కుంటే మనకి మంచి క్వాలిటీ మొక్కలు దొరుకుతాయి. అందుచేత చాలామంది రైతులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నర్సరీలో మొక్కలను కొనుక్కొని వాళ్ళ చేలో నాటుకోవడం జరుగుతూ ఉంటుంది. చూడండి, అన్ని నర్సరీలే, రకరకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి. లారీల్లో ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ చాలా పెద్ద నర్సరీలు ఉన్నాయండి. ఈ ఏరియా మొత్తం సుమారు 50 కిలోమీటర్ల సరౌండింగ్ అంతా కూడా నర్సరీలతో నిండిపోయింది. అన్ని నర్సరీలే ఉన్నాయండి, చాలా నర్సరీలు ఉన్నాయి. చూడండి, లారీలో కూడా కొబ్బరి మొక్కలు ఎగుమతి అవుతూ ఉన్నాయి. అలాగే మోటార్ సైకిల్ మీద కూడా మొక్కలు ఈ చుట్టుపక్కల తిరిగి అమ్ముతూ ఉంటారు. చూడండి ఎంత బాగున్నాయో మొక్కలన్నీ కూడా. ఇవన్నీ షోగా ఉండే శ్రీ వెంకటేశ్వర నర్సరీ. ఇవన్నీ గార్డెన్స్లో షోగా పెట్టుకునేటువంటి మొక్కలు. చాలా అద్భుతంగా ఉన్నాయి మొక్కలు. ఫ్లవర్ మార్కెట్కి బయలుదేరుతున్నామండి. ఇప్పుడు వివిధ రకాలైనటువంటి పువ్వులు హోల్సేల్ ధరకి లభిస్తాయట. వెళ్ళి చూద్దాం. అన్ని రకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయండి. జామ మొక్కలు, కొబ్బరి మొక్కలు, టేకు మొక్కలు, బుష్ మొక్కలు, పార్కుల్లో పెట్టుకోవడానికి, ఇళ్ళ దగ్గర నాటుకోవడానికి, తోటల్లో నాటుకోవడానికి అన్ని రకాల మొక్కలు ఇక్కడ పెంచుతూ ఉంటారు. హోల్సేల్ ధరకి ఇస్తూ ఉంటారు. రైతులు ఇక్కడ 4 రకాల నర్సరీలకి తిరిగి ఎక్కడ చౌకగా ఉంటే అక్కడ కొనుక్కుంటే బాగుంటుంది. చూడండి, లారీలో కూడా ఎగుమతి అవుతున్నాయి. ఇవన్నీ మామిడి మొక్కలండి. మామిడి మొక్కల్లో కూడా 30 రకాలు ఉంటాయి. చాలా రకాల మామిడి మొక్కలు ఇప్పుడు వచ్చేసినాయండి. చాలా రకాలు ఉన్నాయి.
మనకి తక్కువ సమయంలో పండే మామిడి మొక్కలు తీసుకుంటారు రైతులు. చూడండి, అన్ని నర్సరీలే ఉన్నాయి ఇక్కడ. ఈ నర్సరీల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఏదో ఒక కొత్త లోకంలో తిరుగుతున్నట్లుగా ఉంది. చూడండి, ఎన్ని మొక్కలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మన కుడి చేతి పక్కన చూడండి ఎంత అందంగా ఉన్నాయో మొక్కలు, చాలా అద్భుతంగా పెంచారు. మోటార్ సైకిల్ మీద కూడా తీసుకెళ్ళి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ రామలక్ష్మి నర్సరీ. ఇప్పుడు పూల మార్కెట్ దగ్గరికి వచ్చామండి, మెయిన్ రోడ్డు దగ్గరికి వచ్చాం. ఇది ఇప్పుడు రావులపాలెం టు రాజమండ్రి రోడ్డు దగ్గరికి వచ్చాం. దేవి ఫ్లవర్ మర్చెంటు ప్రొపరేటరు గట్టి వీరాస్వామి అబ్బులు అంటారు. సన్ ఆఫ్ ఆదినారాయణమూర్తి, కడియపులంక, కడియం మండలం, తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ పూల మార్కెట్ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పూలు వస్తాయి, ఇతర బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి పూలు వస్తాయని చెప్తున్నారు. ఎన్ని లారీలు కావాలన్నా ఇక్కడ మనకి పువ్వులు దొరుకుతాయి. వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు, స్వామి గుళ్ళో ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి ఇక్కడ పువ్వులు ప్రత్యేకత అండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద పూల మార్కెట్. లోనికి వెళ్ళి చూద్దాం రండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదేనండి ఫ్లవర్ మార్కెట్, చాలా అతిపెద్ద మార్కెట్. చూడండి, లోనికి వెళదాం రండి. ఇక్కడి నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు పువ్వులు కొనుక్కొని కేజీ లెక్కన కొనుక్కొని వారు దుకాణాలకు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. దండలు కట్టేవారు. ఇక్కడ ట్రేలలో ఉన్నాయి అన్ని పువ్వులు చూడండి. కేజీ 50 రూపాయల కాడించి 150, 200 కూడా ఉంటాయండి. రకరకాలను బట్టి, పువ్వులను బట్టి, రకాన్ని బట్టి, వచ్చినటువంటి సరుకును బట్టి, డిమాండ్ని బట్టి ఉంటుంది. ఈ మార్కెట్ ఒకే రేటు ఎప్పుడు నిలకడగా ఉండదండి. పువ్వులు బాగా వచ్చినప్పుడు కొంచెం తక్కువ రేటు ఉంటుంది. పువ్వులు రానటువంటి సమయాల్లో కొద్దిగా ఎక్కువ రేటు ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళి విచారించి మనం తెలుసుకోవాల్సిందే, కానీ ఇంత రేటు నిర్దిష్టంగా ఉండదండి. ఇవి చిట్టి గులాబీలు, ఇవి చూడండి బంతి పువ్వులు, ఇవి చూడండి చిట్టి గులాబీలు. ప్రస్తుతం కిలో 60 రూపాయలు ఉన్నాయని వారు చెప్తున్నారు. చిట్టి గులాబీలు, చిట్టి గులాబీలోనే రకరకాల రంగులు ఉన్నాయండి. తెల్ల చామంతి కూడా ఉన్నాయి ఇక్కడ. మొన్నటిదాకా వర్షాలు బాగా పడటం వల్ల పువ్వులు ఉత్పత్తి తక్కువగా ఉన్నదని చెప్తున్నారండి.
లేకపోతే ఇంకా పువ్వులు ఇంకా విపరీతంగా ఎక్కువగా ఉంటాయట. ఇవన్నీ చూడండి, బంతి పువ్వులు స్టేజ్ డెకరేషన్లకి, పెళ్ళిళ్ళకి డెకరేషన్లకి, అలాగే అమ్మవారి ఉత్సవాలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, సంబరాలకి ఇక్కడి నుంచే పూలు పట్టుకెళ్తూ ఉంటారు. మనకి ప్రతి టౌన్లో పూలదండలు అమ్ముతూ ఉంటారండి. అలాంటి చిరు వ్యాపారస్తులు కూడా ఇక్కడికి వచ్చి హోల్సేల్గా పట్టుకుని వెళ్ళి వాళ్ళు దండలు తయారు చేసి అమ్ముతారు. శ్రీ వెంకట నాగమణి ఫ్లవర్ మర్చెంట్. చాలా పెద్ద మార్కెట్ ఉందండి. ఈ మొత్తం ఈ కొట్లన్నీ కూడా పువ్వులకి సంబంధించినటువంటి కొట్లేనండి. ఈ మార్కెట్ మధ్యలోనే ఆంజనేయ స్వామి ఆలయం ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. ఒంటె వాహనం ఆంజనేయ స్వామి. జై వీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం. నమో అంజలిపుత్ర, నమో వాయుపుత్ర, నమో నమః. నిధి ఫ్లవర్ మర్చెంట్. ఇవన్నీ చూడండి, బంతిపూలు రాసులు పోసి అమ్ముతూ ఉన్నారు. చిట్టి గులాబీలండి, బంతి పువ్వులు.
చాలా పెద్ద మార్కెట్ అండి ఇది చూడండి. ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు కూడా వెళుతూ ఉంటాయండి. ఇక్కడి నుంచి రావులపాలెం, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, అలాగే జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట ఇలా దూర ప్రాంతాలకు కూడా వెళుతూ ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి కొంతమంది పూలు తీసుకెళ్తుంటారని చెప్తున్నారు. చాలా పెద్ద మార్కెట్ అండి ఇది. చూశారు కదండి మార్కెట్ అంతాను. మేము చేసిన దానికి సరిపోతలేదండి. పూలు పండిస్తారా మీరు? వండిస్తామండి. పండిస్తారు, పండించేసి ఇక్కడికి వచ్చేస్తారు, మార్కెట్కి వేసేస్తారు. మార్కెట్ చేస్తామంటే చిల్లరగా అమ్ముతాం. ఎన్ని ఎకరాల్లో వేసారు పూలు? 5 గుంటలండి. 5 గుంటల్లో. ఏం పూలు వేసారండి? గులాబీ అండి. గులాబీ. బాగా గులాబీలు పెద్దగా లాభం రావట్లేదండి. ఈ రాత్రి కొంటలేదండి. ఏమండి ఎందుకంటారు? స్టార్ గులాబీలని హైబ్రిడ్ వచ్చినాయి. చెట్టు గులాబీ, స్టార్ గులాబీ వచ్చినాయి. మరి అయ్యి వచ్చుగా మీరు? ఆ గులాబీ, స్టార్ గులాబీ ఇక్కడ పుయ్యు ఎక్కడ పోస్తాయి? బెంగళూరు సైడ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి పూలు. బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి వస్తాయి. బెంగళూరు మొత్తం అంతా సర్కంటే బెంగళూరు సరికం బెంగళూరు మరి బెంగళూరు నుంచి రాకపోతే చాలా ఖర్చు అవుతుంది కదా. 5 లారీల్లో వచ్చేస్తాయి. అదే మీ పేరండి? వెంకటపతి గారు. పూల వ్యాపారం 30 సంవత్సరాలు చేస్తారంట, కానీ గిట్టుబాటు లేదు. ఆయన పేద రైతు. రైతులకి ఏదైనా గవర్నమెంట్ వారు సాయం చేసి ఈ పూల వర్తకాన్ని డెవలప్ చేయాలని నా కోరిక. అందరికీ ధన్యవాదాలు. ఈ చుట్టుపక్కల రైతులు కూడా పూలు పండిస్తూ ఉంటారండి, కానీ పంటకు పెట్టుబడి ఎక్కువైపోతుంది, ఆదాయం తక్కువ వస్తుందని రైతులు వాపోతున్నారండి. ఎందుకంటే పురుగు మందులకి, వాటికి, వ్యవసాయం పనులకి, లేబర్కి కొద్దిగా ఖర్చు ఎక్కువైపోతుంది, రైతుకి తక్కువ గిట్టుబాటు అవుతుంది. అలా అని దూరం నుంచి తీసుకొస్తున్నారు. అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోతుందండి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. అవంతా పూల మీద భారం పడుతుంది. పెట్రోల్ ధర తగ్గితే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ మార్కెట్టు రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉందండి. ఇంతవరకు నాకు ఇంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఉందని నాకు తెలియదు. నాలాగే చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసేవాళ్ళు, ఉత్సవాలు చేసేవాళ్ళు, పెళ్ళిళ్ళకి ఈ పువ్వులు ఇక్కడ దొరుకుతాయని తెలియదు. వాళ్ళకి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. పెద్ద పెద్ద డెకరేషన్లు చేసే వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుంది. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.